Hello, story lovers. Welcome back to my channel Possessive Husband, Innocent Wife, Part 92. అబ్బా వదలండి, ఏం చేస్తున్నారు మీరు? ఇది ఆఫీస్. ఎవరైనా సడన్గా లోపలికి వస్తే ఏం బాగుంటుంది అని దక్ష అడుగుతుంటే, ఇది నా క్యాబిన్, నా ఆఫీస్. నా క్యాబిన్లోకి నా పర్మిషన్ లేకుండా ఎవరూ రాలేరు అంటూ ఆమెని మళ్ళీ గాఢంగా దగ్గరికి తీసుకుంటూ ఉంటే, భగవంతుడా ఆగండి, ఈ మధ్య మీకు వేళపాళ లేకుండా పోయింది అని అంటున్న దక్ష బుగ్గల మీద ముద్దులు గుప్పిస్తూ ఉండేసరికి భర్తని ఇంకా ఎక్కువగా బాధ పెట్టలేక మౌనంగా అతన్ని హత్తుకుని ఉండిపోయింది. బయట నుంచి డోర్ కొట్టిన సౌండ్ వినిపించేసరికి అస్సలు పంపించాలని అనిపించడం లేదు బేబీ అని అంటూ ఉంటే, ఊరుకోండి, మరీ చిన్న పిల్లాడిలాగా మారం చేస్తున్నారు, నేను ఇంటికి వెళ్తున్నాను, ఎందుకు లేట్ అయిందని కంగారు పడతారు అత్తయ్య వాళ్ళు అని అంది దక్ష. కర్ణ బుంగమూతి పెట్టుకోవడంతో అతని పెదవుల మీద ముద్దు పెట్టి, చో క్యూట్ అని కర్ణ బుగ్గలు గిల్లేసి తను తీసుకొచ్చిన లంచ్ బాక్స్ ఒక దగ్గర అన్నీ సెట్ చేసేసుకుని ప్లేట్స్ కూడా కడిగి బుట్టలో పెట్టుకుని బాయ్ బంగారం అని చెప్పి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో వెళ్ళిపోతున్న ఆమెని దిగులుగా చూస్తూ కూర్చుండిపోయాడు. దీనికంటే అది చెప్పినట్టు ఇంకొక వారం రోజులు ఇంట్లో ఉంటే బాగుండేది. దగ్గర ఉండి తినిపించేది, తనే దగ్గరుండి పనులన్నీ చూసుకుంటూ డే అంతా నాతోనే ఉండేది అని అనుకుంటూ దిగులుగా కూర్చుని, సార్ అని అసిస్టెంట్ రావడంతో మళ్ళీ గంభీరంగా కూర్చుని ఏంటి అని అడిగాడు. అదే సార్, కొత్త ప్రాజెక్ట్ డీలింగ్ కోసం క్లయింట్స్ వచ్చారు, మీతో మాట్లాడాలని అంటున్నారు, అందుకే పిలవడానికి వచ్చాను అనగానే వస్తున్నాను, నువ్వు వెళ్ళు అని చెప్పడంతో అసిస్టెంట్ వెళ్ళిపోగానే కర్ణ తనని తాను కొంచెం ప్రిపేర్ చేసుకుని వెళ్ళిపోయాడు. కారులో తిరిగి ఇంటికి ప్రయాణమైన దక్ష డ్రైవర్ ఇక్కడ కారు ఆపు అనగానే, ఎందుకు మేడం అని డ్రైవర్ అడిగేసరికి ఇంట్లో ఫ్రూట్స్ అన్నీ అయిపోయాయి, మీ సార్ వాళ్ళిద్దరికీ టైం ఉండదు కదా, పాపం అంతా అలసిపోయి వస్తుంటే మళ్ళీ ఫ్రూట్స్ తీసుకురండి, కూరగాయలు తీసుకురండి అని చెప్పలేను కదా, అందుకే కూరగాయలు ఫ్రూట్స్ తీసుకుందామని ఆపమ్మంటున్నాను అనగానే, మీరెందుకు మేడం, మీకేం కావాలో చెప్పండి, నేను వెళ్ళి తీసుకొస్తాను అనగానే, లేదు లేదు, మీ మగవాళ్ళకి ఎలా తీసుకోవాలో తెలియదు, వాళ్ళు చచ్చులు పుచ్చులు ఇచ్చినా కూడా అలాగే తీసుకుంటారు, మేమైతే తాజా పండ్లు కూరగాయలు తీసుకుంటాం, నేను తీసుకుంటాను, నువ్వు కారు ఒక పక్కన పార్క్ చేసుకో అని చెప్పడంతో, అలాగే మేడం అంటూ డ్రైవర్ ఒక పక్కన కార్ పార్క్ చేయడంతో దక్ష కార్ దిగి ముందు పండ్లు అమ్ముతున్న బండి దగ్గరికి వెళ్ళింది. ఆపిల్స్, గ్రేప్స్, జామకాయలు తాజాగా ఉన్నవి 2 కిలోలు తీసుకున్న తర్వాత ఆ పక్కనే కూరగాయల మార్కెట్ ఉండడంతో కూరగాయల మార్కెట్లోకి వెళ్ళడం అదే దారిలోకి వెళ్తున్న మహేష్ చంద్ర ప్రసాద్ గమనించాడు. మూర్తి తను దక్ష కదా అని చూపించేసరికి, అవును ఆవిడ ఇక్కడేం చేస్తుంది అని అనుకుంటూ వీడికి కనిపించాలా అని తల పట్టుకుని, లేదు సార్, మీరేదో పొరపాటు పడుతున్నారు, ఆవిడ దక్ష మేడం కాదు అని అసిస్టెంట్ కంగారుగా చెబుతుంటే, నీ బొంద, ఆ పక్కనే కారు డ్రైవర్ కూడా కనిపిస్తూ ఉంటే కాదు అంటావేంటి, తను ఖచ్చితంగా దక్ష, వయసు మీద పడి నీకు సైట్ వచ్చినట్టుంది, నేను బాగానే ఉన్నాను అని చెప్పడంతో అసిస్టెంట్ తల పట్టుకుంటూ మహేష్ చంద్రప్రసాద్తో కలిసి కారు దిగిన తర్వాత అతను సరాసరి మార్కెట్లోకి వెళ్ళడం చూసి, వీడి మొహానికి వీడెందుకు మార్కెట్లోకి వెళ్తున్నాడని అనుకుంటూ అసిస్టెంట్ ఫాలో అయిపోయాడు. దక్ష కోసం అసిస్టెంట్ చుట్టూ చూసి ఏదో కార్నర్లో ఉండడంతో తను మహేష్ చంద్రప్రసాద్కి కనిపించే అవకాశం లేదని డిసైడ్ అయిన తర్వాత, నేను చెప్పాను కదా సార్, తను ఇక్కడ లేదు, మీరే అనవసరంగా పొరపాటు పడ్డారు, డ్రైవర్ ఊరికే కారు వేసుకుని బయటికి రాకూడదా ఏంటి అని అడిగేసరికి, మూర్తి నువ్వు మర్యాదగా నోరు మూసుకో అని మహేష్ చంద్రప్రసాద్ చెప్పడంతో అసిస్టెంట్ కంగారుగానే, దక్ష మేడం వీడికి కనిపించకుండా ఉంటే బాగుండు అనుకున్నాడు. దక్ష తనకి కావాల్సిన కూరగాయలన్నీ 3-4 కిలోలు ప్యాక్ చేయించుకున్న తర్వాత డ్రైవర్కి ఫోన్ చేయడంతో అతను లోపలికొచ్చి ఆ కవర్లన్నీ తీసుకుని వెళ్ళి కారులో పెట్టగా
మహేష్ చంద్రప్రసాద్ ఒకవైపుకి చూస్తూ ఉండగానే అతని పక్క నుంచి దక్ష వెళ్ళిపోవడం మూర్తి చూశాడు, కానీ వాడికి చెప్పలేదు. వాళ్ళు కారులో కూర్చుని అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఊపిరి పీల్చుకొని అప్పుడు ఫ్రీగా నిలబడ్డాడు. మహేష్ చంద్రప్రసాద్ మార్కెట్ మొత్తం వెతికినా దక్ష ఎక్కడ కనిపించకపోవడంతో తను లోపలికి రావడం నేను చూశాను మూర్తి. ఎక్కడ కనిపించదేంటి అనగానే, ఏం చూశారు సార్, నిజంగానే మీరు ఆవిడని చూసి ఉంటే ఇక్కడ కనిపించాలి కదా, పొరపాటు పడ్డారంటే మీరు వినిపించుకోవడం లేదు అన్నాడు అసిస్టెంట్. అంతేనంటావా అని మహేష్ చంద్రప్రసాద్ అనగానే, అంతే సార్, పదండి వెళ్దాం, మనకి టైం అవుతుందని చెప్పి ఇద్దరు మార్కెట్ నుంచి వచ్చి వెళ్ళిపోయారు. దక్ష ఇంటికి వెళ్ళిపోయి కూరగాయలన్నీ కిచెన్లో సర్దుతూ ఉంటే ఆమె తీసుకొచ్చిన ఫ్రూట్స్ అన్నీ ఫ్రిడ్జ్లో అరేంజ్ చేస్తోంది వసుంధర. విశాలాక్షమ్మ ఏదో ఆలోచించడం చూసిన తాతగారు, ఏంటి అంతలాగా ఆలోచిస్తున్నావు, అయినా రిసెప్షన్ అయిపోయి కూడా 3-4 రోజులు అవుతుంది, ఊరికి ఎప్పుడు వెళ్ళాలి, పొలం పనులు చూసుకోవాలి, పొలానికి పురుగు బాగా పట్టిందంట అని తాతగారు చెప్పేసరికి మీదొక గోల. ఎంతసేపు పొలానికి పురుగు పట్టింది, ఎరువు వేయాలి, కలుపు తీయాలి, ఇదే గోలేనా, కుటుంబాన్ని పట్టించుకోరా అని కోపంగా విశాలాక్షమ్మ అరిచేసరికి, ఇప్పుడు ఏమైందని అరుస్తున్నావు అని తాతగారు ఆశ్చర్యంగా అడిగారు. నేను వరుణ్ ధాత్రి గురించి ఆలోచిస్తూ ఉంటే ఎంతసేపు పొలం పురుగులు ఎరువులు అనుకుంటూ ఒకటే గోల అనగానే, ఆ అబ్బాయి గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు అని అడిగేసరికి, వాడు నీ మనవరాల్ని ప్రేమిస్తున్నాడు అనగానే, ఏంటి అని ఆయన ఆశ్చర్యంగా అడిగేసరికి ఆవిడ తల పట్టుకుని, తాతకి తగ్గట్టుగానే మనవరాలు కూడా ఉంది, ఇద్దరికి వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదు అనగానే, సరిపోయింది, ఉరిమి ఉరిమి మంగళం మీద పడినట్టు ఏదో ఆలోచించుకుంటూ నువ్వు నా మీద పడ్డావేంటి అన్నాడు ఆయన. ఆ పిల్లాడు నాకు బాగా నచ్చాడు, పైగా కర్ణ స్వయంగా పిలిచి ఉద్యోగం కూడా ఇచ్చాడంటే కర్ణకి కూడా నచ్చినట్టే. మన మనవడికి నచ్చాడంటే వాడు చాలా పద్ధతి గల బుద్ధిగా ఉండే పిల్లాడు అయి ఉంటాడు, దాత్రికి మంచి జోడి అవుతుంది అనగానే, నువ్వు నేను అనుకుంటే సరిపోతుందా, అక్కడ ఉంది కదా గయ్యాళి గంప నీ కూతురు, దానికి నచ్చాలి కదా అనగానే, దానికి కోపం తగ్గించి మళ్ళీ మనకి దగ్గర అవ్వడానికే కదా నేను ఇంత ప్రయత్నం చేస్తున్నాను అనగానే, నీ మనవడికి చేసుకోవడం ఇష్టం లేక ఏదో వేరే సంబంధం చూసి నాకు ఐస్ వేయాలని ఆలోచిస్తున్నావా అమ్మా అని అడుగుతుంది. అప్పుడేం చేస్తావన్నారు తాతగారు. మొదట్లో అలా అనుకున్న కూతురు కాపురం బాగుంటే అదే అర్థం చేసుకుంటుంది అనగాని, ముందు పెళ్లి చేసుకుని కాపురం చేయాలంటే పెళ్లికి ఒప్పించాలి కదా, అన్నిటికీ మించి నీ మనవరాలకి ఇష్టం ఉందా అని అడిగాడు. దానిది కూడా మీ బుర్రే, పిల్లగాడు అంతలాగా ప్రేమిస్తుంటే దానికి అసలు ఆలోచనే లేదు అనగాని, మరి అమ్మాయికి ఇష్టం లేనిది మనం మాత్రం ఏం చేస్తాం అనగాని, దానికి ఇష్టం లేకపోవడం కాదండి, ఇష్టం ఉంది కానీ తెలుసుకోలేకపోతుంది అనగాని, రెండిటికి తేడా ఏంటి అని అడిగాడు తాతయ్య గారు. ఇప్పుడు మన ఊరిలోనే చాలామంది పెళ్లి చేసుకున్న కొత్త కొత్త జంటలు విడిపోవాలని అనుకున్నారు. కారణం వాళ్ళ మధ్య సరైన అవగాహన లేకపోవడం. అదే ఒక 4 రోజులు ఇద్దరిని దూరం ఉండమని చెప్పగానే, నా మొగుడు కావాలని పెళ్ళాం పరిగెత్తేది, నా పెళ్ళాం కావాలని మొగుడు పరిగెత్తేవాడు. ఇప్పుడు ధాత్రి వరుణ్ విషయంలో కూడా చేయాల్సింది అదే, కాకపోతే వీళ్ళ విషయంలో కాస్త వేరేగా చేయాలి అంది విశాలాక్షమ్మ. అంటే ఏమనుకుంటున్నావని తాతగారు అడిగేసరికి, చెప్తాను కదా అని వెంటనే ఫోన్ తీసి వరుణ్కి ఫోన్ చేసి ఏదో ప్లాన్ చెప్పడంతో అతను కూడా నవ్వుతూ సరే నాన్నమ్మగారు అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ధాత్రి ఇంటికొచ్చి రిలాక్స్ అవ్వగానే, ఇదిగో కాఫీ తాగు అని వసుంధర కాఫీ తీసుకుని రావడంతో కాఫీ తాగుతుండగానే, ఇదిగో వే నీ ఫ్రెండ్ పెళ్లి కార్డు అనగానే, ఏ ఫ్రెండ్, నా ఫ్రెండ్స్కి మా ఇంటి అడ్రస్ తెలుసు కానీ ఈ ఇంటి అడ్రస్ ఎవరికి తెలుసు అనగానే, వరుణ్కి తెలుసు కదా అనగానే ధాత్రి షాక్ అయ్యి, ఏం మాట్లాడుతున్నావు నానమ్మ అని అడిగేసరికి, అవును, ఇది వరుణ్ పెళ్లి కార్డు, ఉద్యోగం వచ్చింది కదా, వాళ్ళ ఇంట్లో సంబంధం చూశారంట అనగానే, సంబంధం చూసి ఒక రోజులో పెళ్లి కార్డు కూడా ప్రింట్ చేయించారా అని ధాత్రి వెటకారంగా అడిగేసరికి, నీ బొంద, వాళ్ళు ఎప్పుడో సంబంధం చూసి పెట్టారంట, ఆ విషయం వరుణ్కే తెలియదు, సో ఉద్యోగం వచ్చింది కదా, వరుణ్ బాబుని ఒప్పించి పెళ్లికి సిద్ధం చేసుకున్నారు అంది ఆవిడ.
continues. If you like this story, please like, share, comment, and don't forget to subscribe.